చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి వేదికగా ఈ నిధులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేశారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,147 మంది రైతులకు సాయం అందనుంది. ఇందుకోసం దాదాపు 5,653 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలతో పాటు ప్రస్తుత పెట్టుబడి సాయాన్ని కూడా విడతల వారీగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కర్షకులకు అండగా నిలవడమే తమ ప్రాధాన్యతని, ఏ ఒక్క అర్హత ఉన్న రైతుకు అన్యాయం జరగకుండా పారదర్శకమైన విధానాలను అవలంబిస్తున్నామని తెలిపారు. సాగు ఖర్చుల కోసం రైతులు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిధులను సకాలంలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సాగు భూములన్నింటికీ అవసరమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రాధాన్యత కల్పించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేశారు. గత విడతలో సాంకేతిక కారణాల వల్ల నిధులు అందని రైతులకు కూడా ఈసారి పరిష్కారం లభించింది. వ్యవసాయ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యలను అధిగమించి నిధులు పంపిణీ చేస్తున్నట్లు